ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో ఎక్కడ చూసినా విడాకులు బ్రేకప్స్ వంటి వార్తలే కనిపిస్తున్నాయి వినిపిస్తున్నాయి. విడాకులు బ్రేకప్స్ మాత్రమే కాదు, కొందరు తారలు పెళ్లి పీటలెక్కుతున్నట్లుగా శుభవార్తలు కూడా చెప్తున్నారు. వీరిలో రెండో పెళ్లి చేసుకుంటున్న వారు కూడా ఉన్నారు. ఆ కోవలోకే వస్తారు తెలుగు బుల్లితెర నటి పావని రెడ్డి. తొలుత సీరియల్స్ లో నటించి తరువాత స్టార్స్ గా వెలుగొందుతున్న వారు చిత్ర పరిశ్రమలో ఎంతో మంది ఉన్నారు. పావని రెడ్డి కూడా తొలుత బుల్లితెరపై తన ప్రతిభను నిరూపించుకుని సినిమాల్లో అవకాశాలు పొందారు. తెలుగు మరియు తమిళ్తో పాటు ఇతర భాషల్లోనూ ఈవిడ అవకాశాలు దక్కించుకున్నారు. కెరియర్ పీక్స్ లో ఉన్నప్పుడే నటుడు ప్రదీప్ కుమార్ తో ప్రేమలో పడ్డ పావని రెడ్డి అతడిని పెళ్లాడారు. సాఫీగా సాగుతున్న వీరి కాపురంలో అనూహ్యంగా సంచలన ఘటన చోటు చేసుకుంది. ప్రదీప్ కుమార్ 2017లో ఆత్మహత్య చేసుకోవడం చిత్ర పరిశ్రమను దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆయన ఎందుకు బలవన్మరణానికి పాల్పడ్డారనేది నేటికీ మిస్టరీయే. అయితే పావని మరొకరితో సన్నిహితంగా ఉండడం వల్లే ప్రదీప్ ఆత్మహత్య చేసుకున్నారని ఫిలిం నవర్లో ఇప్పటికీ గుసగుసలు వినిపిస్తూనే ఉంటాయి. కానీ ప్రదీప్ మరణం తర్వాత పావని సినిమాలు సీరియల్స్ పై దృష్టి పెట్టారు. అయితే తన పాపులారిటీతో బిగ్ బాస్ తమిళ సీజన్ 5లో కంటెస్టెంట్ గా అవకాశం అందుకున్నారు పావని. తన మైండ్ గేమ్ తో అద్భుతంగా ఆడి ఆమె చివరి వరకు హౌస్ లో ఉండి సెకండ్ రన్నర్ అప్ గా నిలిచారు. తాజాగా ఈ బ్యూటీ తాను రెండో పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటించింది. ఆమె తమిళ బిగ్ బాస్ చేస్తున్నప్పుడే కొరియోగ్రాఫర్ అమీర్ తో ప్రేమలో పడింది పావని రెడ్డి. అప్పటి నుంచి అతనితో చట్టాపట్టాలేసుకుని తిరుగుతూ కనిపిస్తుంది. అంతేకాక వీరిద్దరూ కలిసే ఉన్నారంటూ కూడా మీడియాలో వార్తలు వస్తున్నాయి. తాజాగా వాటిని నిజం చేస్తూ ఈ జంట త్వరలోనే పెళ్లిపీటలెక్కనుంది. తాము పెళ్లి చేసుకోబోతున్నట్లు వీరిద్దరూ ఒక వీడియోను రిలీజ్ చేశారు. ఈ ఏడాది ఏప్రిల్ 20న వీరి వివాహం జరగనుంది. అయితే వేదిక, ముహూర్తం, ఇతర వివరాలు మాత్రం తెలియరాలేదు. ఈ విషయం తెలుసుకున్న సినీ ప్రముఖులు ఈ కొత్త జంటకు అభినందనలు తెలియజేస్తున్నారు. మరి మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. అలాగే ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సినిమా సంగతుల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.